అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుబ్రహ్మణ్యం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు సంబంధించి అనేక విషయాల్లో తీర్చుకోవాల్సిన విషయాలు చాలా అలాగే పెండింగ్లో ఉండిపోయినాయి. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలవడం, దానికి బీజం పడడం, ఆ డిస్కషన్కి జరిగింది. ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సిఎస్లు వాళ్ళ బృందాలు ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్లో కలిసి చర్చలు మొదలైనవి. వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు కేశవ్ గారు ఉన్నారు, సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్. నమస్కారం సార్. నమస్తే అండి. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్లు మీటింగ్ పెట్టినారు సార్. డిస్కషన్ జరుగుతూ ఉంది. దీంట్లో 9th 10th షెడ్యూల్కి సంబంధించి ముఖ్యంగా డిస్కషన్ జరుగుతుందని చెప్తున్నారు. దాని గురించి కొంచెం వివరించండి సార్. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం చేసినప్పుడు రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజించినప్పుడు దానిలో కొన్ని షెడ్యూల్స్ పెట్టారు. కీలకమైనటువంటి సంస్థలకు సంబంధించిన పంపకాలు, మ్యాన్ పవర్, అలానే మనుషుల్ని, రుణాలు, ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి అప్పుల్ని ఎవరు ఎంత తీర్చాలి అనేటువంటి రేషియోస్ ఇవన్నీ జరిగినప్పుడు 9th 10th షెడ్యూల్ ఇన్స్టిట్యూషన్స్ దాదాపు ఒక 170 నుంచి 180 ఇన్స్టిట్యూషన్స్ ఈ రెండు షెడ్యూల్స్లో ఉన్నాయి. వీటి కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే జాయింట్ ఆర్గనైజేషన్స్. ఓకే. అయితే చాలా వరకు సమస్య లేనటువంటి వాటిని వీళ్ళు పరిష్కరించుకుంటూ వచ్చారు. గత ఆల్రెడీ 10 ఏళ్ల కాలంలో అంటే లాస్ట్ 5 years ఏం జరగలేదు. ఫస్ట్ 5 yearsలో మాత్రం వీటిని ఎలాగ అసలు ఈ 9th 10th షెడ్యూల్లో విభజన కమిటీ ఏ విధంగా పెట్టిందంటే, ఆంధ్రప్రదేశ్లో ఉండి ఉమ్మడి రాష్ట్రానికి అంటే రాష్ట్రం మొత్తానికి కూడా సర్వీసెస్ అందిస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఒక కేటగిరీ, అలానే తెలంగాణలో ఉండి ఉమ్మడి రాష్ట్రానికి సర్వీసెస్ ఇస్తున్నటువంటి సంస్థలు అంటే ఆ కేటగిరీలో చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండే మొత్తం మీద చూస్తే 5 or 6 సంస్థలు ఉన్నాయి. మిగతావన్నీ కూడా తెలంగాణలో ఉండే ఇవి మేజర్గా హైదరాబాద్, దాని చుట్టుపక్కల కేంద్రీకృతం అయినటువంటి సంస్థలు. వాటిలో కూడా కొన్ని పెద్ద సంస్థలకి వాటికి కార్పస్ ఫండ్లు అంటే సంస్థను స్థాపించేటప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఫండ్ చాలా ముఖ్యమైనది. ఉదాహరణకి తెలుగు విశ్వవిద్యాలయం ఉంది. దానికి సంబంధించి ఆ ఫస్ట్ ఏర్పాటు చేసినప్పుడు 100 కోట్ల నిధితో దాన్ని స్టార్ట్ చేశారు. ఇది 1985 or 86లో జరిగింది. ఆ నిధి పెరిగి ఇప్పుడు ఎంత ఉంది, ఎవరు ఎంత పంచుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే తెలుగు విశ్వవిద్యాలయం అనేదాన్ని ఒక ఉదాహరణగా మనం చూస్తే అక్కడ కూడా కొన్ని సెంటర్స్ రన్ చేసింది, అలానే ఇక్కడ తెలంగాణలో సెంటర్స్ రన్ చేసింది. సో ఈ ఆస్తుల లెక్కన కూడా పంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకొక రకమైన కేటగిరీ ఏంటంటే స్టేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అవి చాలా ముఖ్యమైనవి. వాటి పేరు మీద ఉన్నటువంటి అప్పులు కానీ అసలు కానీ అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి మొత్తాలు కానీ ఈ పంపకాలు అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. దానివల్లనే 9th 10th షెడ్యూల్ ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని మేజర్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. అది విభజన చేయడానికి ఇప్పుడు అప్పటి అప్పులు, ఈ రుణాలు, ఈ లెక్కలన్నీ కూడా అలా పెండింగ్ ఉండిపోయినాయి. సో ఇవన్నీ అలా ఆగిపోవడం వల్ల ఎప్పటికప్పుడు వీటిని చాలా సమస్యలు పరిష్కారం అయినాయి వాస్తవానికి. ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య కమల్నాథన్ కమిటీ లాంటివి పనిచేసినప్పుడు మ్యాన్ పవర్కి సంబంధించి సిబ్బందిని ఎవరికి ఎంత కేటాయించాలి, IAS IPS ఆఫీసర్స్ క్యాడర్ దగ్గర నుంచి అటెండర్ల స్థాయి వరకు కూడా విభజన చేయడంలో సక్సెస్ అయ్యారు. దానికి సంబంధించిన కొన్ని సూత్రీకరణలు చేశారు. గత 10 ఏళ్ల కాలంలో రెండు రాష్ట్రాల ఉమ్మడి అంగీకారంతో కొన్ని మార్పులు చేర్పులతో వాళ్ళు అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాటి వలన రాష్ట్రాలకి అంటే ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి పే చేయాల్సినటువంటి ఇవి తెలంగాణ రాష్ట్రం పే చేయాల్సినటువంటి విద్యుత్ బిల్లులు పెండింగ్, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నిటిని పరిష్కరించుకోవడానికి ఇంతవరకు సంప్రదింపుల ప్రక్రియ అనేది గత 5 ఏళ్ల కాలంలో జరగల. వాస్తవానికి చేసి ఉండొచ్చు కదా, చేసి ఉండాల్సింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి మంచి అండర్స్టాండింగ్ రిలేషన్స్ ఉన్నాయి. ఆ అండర్స్టాండింగ్ ఉండడం వల్లనే ఒక్క కండిషన్ కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ కి కేటాయించినటువంటి సచివాలయ భవనాలు మొత్తాన్ని కొన్ని కాదు మొత్తం ఇచ్చేసారు, ఎక్సెప్ట్ ఒక లేక్ వ్యూ గెస్ట్ హౌస్ మినహా. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ మినహా మిగతా భవనాలు అన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్కండిషనల్ గా తెలంగాణ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసింది. అలాంటప్పుడు మిగతా కూడా చేస్తుంది. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఈ మిగతా సమస్యలు కూడా పరిష్కరించేసుకుంటారు అనుకున్నారు. బట్ అవి ఎందుకు పెండింగ్ లో పెట్టారు. అవి అసలు ఆ సెక్రటేరియట్ భవనాలు హ్యాండ్ ఓవర్ చేయడం వల్లనే కొత్త సెక్రటేరియట్ నిర్మాణం అనేది సాకారం అయింది తెలంగాణలో. సో అదే తరహాలో ఇప్పుడు అటువైపు కూడా ఇచ్చిపుచ్చుకోవాల్సిన ధోరణి ఉంటుంది కదా, అటువైపు కూడా ఆ ధోరణిలో ఉన్నప్పుడు ఇటు నుంచి కూడా జరిగి ఉండాల్సింది. కానీ అవేమి జరగలేదు, అలా పెండింగ్ లో పెట్టుకొని కూర్చున్నారు. రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన
తిరుపతి దర్శనానికి వెళ్ళి చాలా క్లియర్గా చెప్పారు, కొత్తగా ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుంది, అవును, మేము సంప్రదింపులు జరుపుతాం, సమస్యలు పరిష్కరించుకుంటాం, కలిసికట్టుగా తెలుగు జాతి పురోగమించడానికి మేము కష్టపడతామని ఒక మాట చెప్పారు. అవును, అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఆయనే రేవంత్ రెడ్డిని కలిశారు. అవును, హైదరాబాద్ వచ్చి ఆయనే రేవంత్ రెడ్డి గారిని కలిసి, సీనియర్ నాయకుడైనా కూడా ఆయన కానీ వచ్చి కలిసి సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ నియమిస్తామని చెప్పని 3 నెలల లోపే ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ కూడా అధ్యయనాలు చేసింది. అయితే అధికారుల స్థాయి చర్చలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు అటు రాష్ట్ర ప్రభుత్వం తరపున నియమించిన కమిటీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ, ఇద్దరు చీఫ్ సెక్రటరీల ఆధ్వర్యంలో భేటీ జరిగింది. ఆ భేటీ సారాంశం అతి తొందరలోనే బయటకు వస్తుంది. ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉంది 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తులు, అప్పులు, వీటి బదలాయింపులు ఎవరు ఎంత అన్నిటికీ సంబంధించి ఒకటే ఒక రూల్ ఫాలో అయ్యారు. అదే జనాభా దామాషా ప్రకారం అన్నింటినీ కూడా బదలాయింపులు చేసుకుంటూ వచ్చారు. వీటి విషయంలో కూడా అదే సూత్రీకరణ ఒప్పుకోవాలి. కానీ కొన్ని చోట్ల అంటే ఇప్పుడు నీటి వాటాల విషయంలో 50-50 అని చెప్పని వెళ్ళారు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ విషయంలో కూడా జనాభా దామాషాన్ని పక్కన పెట్టేసి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెరిసగం అనేటువంటి వాదనతో వెళ్ళినాయి. ఎందుకంటే పెద్ద తేడా ఏముండదు, ఒక 3-4% వేరియేషన్ వస్తుంది బహుశా, అంతే. అంతకంటే పెద్దగా కొంప మునిగిపోయేది ఏది ఉండదు. కాబట్టి ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి 58% వాటా ఉంటుంది, తెలంగాణకి 42% వాటా ఉంటుంది. ఆ లెక్కన చూసుకుంటే కనుక ఒక 6-7% ఇటు దట్టు అటు అయ్యాడు, అంటే 50%లో మనం చూస్తే కనుక. సో ఇది ఎప్పుడో జరగాల్సింది. జరుగుంటే కనుక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంత వ్యవస్థల్ని, సొంత సంస్థలని ఏర్పాటు చేస్తుంది, ముందుకెళ్లేందుకు అవకాశం ఉండేది. అది జరగలేదు. ఇప్పటికైనా జరుగుతుంది, ఎందుకంటే దీనిలో మధ్యవర్తిత్వం వహించాల్సింది కేంద్ర ప్రభుత్వం. అయితే అసలు ముందు ఈ రెండు పార్టీలు, ఫస్ట్ ఈ 2 పార్టీస్ కనుక కూర్చుని డిస్కస్ చేసేటువంటి పరిస్థితి ఉంటే కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించడానికి అవకాశం. వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదంటే పంచాయతీ తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కలిసి రాకపోతే మూడో వ్యక్తి చట్టస్తుంది. అవును. సో ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్. ఈసారి మీటింగ్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రతిసారి హైదరాబాద్ వేదికగానే మీటింగ్లు జరిగేవి. ఫస్ట్ టైం ఈ 10 ఏళ్లలో అమరావతి, అంటే మంగళగిరి అంటే అమరావతి కిందే చూడాలి మనం, కాబట్టి మంగళగిరిలో ఉన్నటువంటి ఏపీఐఏసీ హెడ్ క్వార్టర్స్ అక్కడ కొత్త భవనం నిర్మాణం చేశారు. ఇప్పుడు 2018లోనే నిర్మాణం అయింది అది. సో అక్కడ ఆ భవనానికి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరుగుతోంది. ఆ మీటింగ్లో ఈ బదలాయింపులు చేయాల్సినటువంటి ఆస్తులకి, రుణాలు పంచుకోవాల్సినటువంటి 8,000 కోట్లు ఏదో ఆదాయ ఫండ్ ఉండదు, దాన్ని కూడా ఎలా పంచుకోవాలనేది. ఫండ్స్ అంటే ఓవరాల్గా అన్ని ఇన్స్టిట్యూషన్స్కి కలిపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫండ్, అది కూడా అన్నిట్లో 50%కి వెళ్ళారు. జనాభా దామాషా ప్రకారం వెళ్తే గనక ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఏంటంటే పదే అడుగుతుంది, అక్కడ ద్రవ్య లోటుతో సతమతం అవుతుంది. కాబట్టి మాకు అక్కడ మాత్రం 58% రేషియో అమలు చేసుకుందాం అనేది మాట్లాడుతున్నారు. మిగతా వాటిలో చాలా ఇన్స్టిట్యూషన్స్ని 50-50 రేషియోలో తీసుకున్నారు. కాబట్టి ఇది కూడా ఒక కన్క్లూజన్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక 3-4% అటు ఇటుగా ఏమన్నా ఒక అడ్జస్ట్మెంట్, ఒక అండర్స్టాండింగ్తో వెళితే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ విభజన జరగనంత కాలం ఈ సంస్థలకు సంబంధించినటువంటి విభాగాలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కావు. అదే తెలంగాణలో డొమిసైల్ ప్రకారం తెలంగాణలో ఉన్న వాటి అన్నిటిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఒక అజమాయిషీ తీసేసుకుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి కబ్జాలు చేయడానికి కూడా అవకాశం ఉండదు. మా ఆఫీస్ ఇదేం చెప్పడానికి కూడా కుదరదు. ఏదైనా మళ్ళీ వచ్చి ఒక షెల్టర్ తీసుకున్నట్టుగా, రెంట్ హౌస్లో ఉన్నట్టుగానే ఉండాల్సి వస్తుంది. ఆల్రెడీ అక్కడ పూర్తి స్థాయి రాజధాని ఏర్పాటు అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఆలోచిస్తుంది. అందుకనే ఇనిషియేట్ చేశారు బహుశా ఈ మీటింగ్ ఇంత తొందరగా. 3 నెలల్లో కమిటీలు ఏర్పాటు కావడము, 5 నెలల్లో మీటింగ్లు పెట్టడం అంటే బహుశా ఒక 2-3 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి 2 ప్రభుత్వాలు, ఎందుకంటే ఇంతవరకు ఉమ్మడి రాజధాని అనేటువంటి ఒక మెలిక ఉంది. కాబట్టి హైదరాబాద్ మీద మన హక్కు ఉంది. కాబట్టి హైదరాబాద్లో ఏదో రకంగా మన అడుగు ఉండాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలకులకు కూడా ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆ హక్కు లేదు. పూర్తిగా హైదరాబాద్ తెలంగాణ సొత్తు అయిపోయింది. ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయి రాజధాని నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం, జరిపించాల్సినటువంటి బాధ్యత పాలకులకి, ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఇవన్నీ కూడా కన్క్లూడ్ చేసుకుంటే అక్కడ పూర్తి స్థాయి నిర్మాణాలు, పూర్తి స్థాయి డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో కొంత పాజిటివ్గా ఉంది. ఒకవేళ చిన్నగా సమస్యలు వస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ఇప్పుడు ఏపీ భవన్ ఉంది, ఢిల్లీలో ఏపీ భవన్ విభజన కూడా చాలా పెద్ద తలనొప్పిగా ఉన్నటువంటి వ్యవహారం. కేసీఆర్ గారు ఉన్నంతకాలం మాకు ఉన్న భవనం మాకే ఇచ్చేయాలి, ఆంధ్ర వాళ్ళకి మేము వేరే చోట ఇస్తాం, ఇట్లాంటివన్నీ చెప్పారు. ఫైనల్గా ఒక ఆర్బిట్రేషన్ జరిగింది.
ఇప్పుడు తెలంగాణకి సపరేట్గా ఒక ల్యాండ్ అలాట్ చేసి ఉన్న భవనాన్ని ఇంకొక చోట భవనాన్ని కట్టుకునేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. సో అట్లనే ఈ సమస్యలు పరిష్కారం వచ్చినప్పుడు కేంద్రం చొరవ తీసుకునేటువంటి అంశాలు ఏమైనా ఉంటే కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇద్దరు పరిష్కరించుకోదగినటువంటి అంశాలు 99% ఉంటాయి. ఆ 99%లో కూడా కేవలం ఆర్థిక పరమైనటువంటి మెలికల్ని దృష్టిలో పెట్టుకుని మాకు ఎక్కువ రావాలి మీకు తక్కువ రావాలి అనేటువంటి పంచాయతీ దగ్గర ఆగింది. సో అవన్నీ కూడా ఈ భేటీలతో కన్క్లూడ్ అయ్యే అవకాశం ఉంది. ఒక ముగింపు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పట్లోనే రావాలి సార్, మరి ఇప్పుడు తప్పిందంటే మళ్ళీ ప్రభుత్వాలు మారిపోయి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. యాక్చువల్ అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అయింది, 5 ఏళ్ల కాలం ఉంది. కాబట్టి ఈ మాత్రం ఇనిషియేషన్ తీసుకోవడం సీరియస్నెస్ తెలియజేస్తుంది. 1-2 ఏళ్లలో కంప్లీట్ అవుతాయి అని అనుకుందాం. మామూలుగా అయితే నేను అనుకోవడం ఉన్న ఇన్స్టిట్యూషన్స్ పంపకాలు వీటన్నిటికీ కలిపి ఒక 2 భేటీలు 3 భేటీల్లో క్లోజ్ చేసేస్తారు మొత్తం అంతా కూడా. ఓకే, ఒకవేళ ఏదన్నా ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఇబ్బందులు ఉన్నాయి అవి పరిష్కరించుకోవాలంటే వాటికి ఒక సంవత్సరాల సమయం పట్టవచ్చు. అంతకంటే ఎక్కువ పట్టడానికి అయితే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరి వాటా వాళ్ళు తీసేసుకున్నారు ఆల్రెడీ, ఎవరి రాష్ట్రం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఎవరి రాజధాని వాళ్ళని వైభవంగా నిర్మించుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. అక్కడ అమరావతి అంటుంటే ఇక్కడ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. సో ఆ ట్రెండ్కి తగ్గట్టుగా హైదరాబాద్ పోటీ పడుతుంది. హైదరాబాద్ ట్రెండ్ని అర్థం చేసుకుని దానికంటే వేగంగా మనం పోటీకి ఎలా వెళ్ళాలనే ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. సో ఈ రెండు జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక అండర్స్టాండ్తో ఈసారి పరిష్కారం జరిగేటువంటి అవకాశం ఉన్న భేటీలుగానే వీటిని మనం పరిగణించవచ్చు. సో థ్యాంక్ యూ సార్. సో ఈ విధంగా అసంపూర్ణంగా ఉన్నటువంటి ఎన్నో సెటిల్మెంట్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన తొందరలోనే ఇవన్నీ పూర్తయ్యి ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అవుతారని చెప్పేసి కేశవ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.